జయరావు పొలిమేర తండ్రి గారికి మన జాలుపూడి విచారణ తరపున మరి ముఖ్యంగా లింగారావు గూడెము సంఘస్థుల తరపున ఆహ్వానం తెలియజేస్తూ గట్టిగా పొలిమేర జయరావు గారికి గట్టిగా తప్పుడు కొట్టండి. లింగారావు గూడెం ప్రజలందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవుడు మనకి దేవాలయాన్ని అందించినందుకు దివ్య బాలయేసు నామం పేరట నిర్మించుకున్న ఈ దేవాలయాన్ని తన పవిత్ర హస్తాలతో పవిత్రీకరించమని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన విచారణ గురువులు, గౌరవనీయులు తోట అంతుడు రాజు గారికి, రాబోయే విచారణ గురువులు గోడి అమన్ రాజా గారికి, కరస్పాండెంట్ సెక్రటరీ ఆఫ్ డెంటల్ కాలేజ్ మోదస్ గారికి, లైఫ్ ఇన్స్టిట్యూట్ ముగించుకొని డాక్టరేట్ చదువులు సిద్ధపడుతున్నటువంటి దిలీప్ గారికి, ఆనంద్ పాల్ గారికి, ప్రజాప్రతినిధులకి మరియు మన ప్రియ కరస్పాండెంట్ అంతోని స్కూల్స్ తోట ఎడ్వర్డ్ గారికి, ప్రతి ఒక్కరికి నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో మన గ్రామాన్ని ప్రేమించి మనకింత చక్కని దేవాలయాన్ని అందించడం వంటి మన విచారణ గురువులు అభ్యంతనీయులు, అంతకంటే సేవకి అనుగుణంగా సాగుతున్న మన గొర్రెము ఉపదేశ్ గారు చార్లెస్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. దేవుని తోటలో బాగా కష్టపడిన చార్లెస్ గారు నాకెంతో ప్రియమైన వ్యక్తి. నేను ఎప్పుడు పబ్లిక్గా చెప్పలేదు, కానీ ఆయన చాలా చోట్ల చూశాను. సురంగపక్షంలో చూశాను, అక్కడ తాము కష్టపడ్డారు నా అక్కడికి. తర్వాత ఇక్కడ మరి మన మేత్రాసనంలో ఎప్పుడు నన్ను అంటు పెట్టుకొని చేసినటువంటి కుటుంబం. దేవుడు చార్లెస్ గారి కుటుంబాన్ని దీవించమని, మరి మీ సంఘాన్ని ముందు నడిపించమని ప్రార్థనలో మమేకమవుతాం. సర్వమును సృజించి పాలించు ఓ దేవా, మీరు భూలోకమున నిరంతరం స్తుతించి మాయపరచు ఒక ఆలయమందు నివసింపచున్నారు. దయతో మా ప్రార్థనను ఆలకించి ఈ ఆలయమును పరిశుద్ధ కన్య మరియమ్మయు, ఈ ఆలయ సంరక్షకులు పునీత అద్భుత బాలయేసు మరియు సకల పునీతుల ప్రార్థన సహాయమున మీ వైభవపేతములతో ప్రవేశించి మీ కృపా అనుగ్రహములను ప్రసాదించి పవిత్రపరచము. పవిత్రమైన దాన్ని సర్వదా కాచి కాపాడము. ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటి స్థలం నుండి పారదలు ప్రతిమాలు కొరుచున్నాం. మా ఈ దేవాలయ ప్రవేశం నూతన దర్శనం రోజున గుర్తుగా ఉన్నట్లు అనుగ్రహింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ గుడికి ముఖద్వారానికి ముందు నిర్మించడం వంటి గుహలో ఉన్నటువంటి వలాంగని మరియు మాత ప్రతిమను పవిత్రపరచండి. ధర్మదాతను దీవించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. విశ్వస్వరూపుడైన దేవదేవుని పుత్రుని నీ వరాల గర్భమున ధరించిన మాతా
ఉల్లసించి గుండెని వాడా ప్రియమైన భావాన్ని మనసు నిండా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది స్వాగతం స్వాగతం మహాస్వాగతం దివిలీల యువరాజా నీకే స్వాగతం గణేశ 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 ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే పూల పాటలైనా పూల పాటలైనా పూల పాటలైనా పూల పాటలైనా నన్ను నడిపించునా నీకు సాధ్యమే నన్ను నడిపించునా నీకు సాధ్యమే హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా ఈ సహోదరులారా, మన మధ్యలోనికి వేంచేసి ఉన్నటువంటి పూజ్యులు గౌరవనీయులు మన ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు హిస్ ఎక్సలెన్సీ మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు గారికి మన లింగారగూడెం ప్రజల తరపున స్వాగతం తెలియజేస్తూ అందరు గట్టిగా తప్పుడు కొట్టండి. వెల్కమ్ యువర్ లార్డ్షిప్. అదేవిధముగా మన మధ్యలో ఉన్నటువంటి అమ్మన్ రాజు ఫాదర్ గారు ఈ నెల 23వ తారీఖు నుండి
మన జాలుపూడికి విచారణకర్తలుగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఫాదర్ గారు కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. మోజెస్ ఫాదర్ గారికి మిగిలిన గురువులందరూ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేసుకుంటూ మన తండ్రి గారిని చేయమని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ఆలయమును అద్భుత బాలయేసు గారి నామమున మీకు అర్పించున్నాము. దీన్ని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మతో సహా ఈ ఆలయమును యందు నిత్యము నివసిప్పుడు మీ వాక్కును ఆలకించుటకును మీ దివ్య సంస్కారం నెరవేర్చుటకును మీ వరమును దయచేయండి. విశ్వాసముతో ఈ దేవాలయములో ప్రవేశించు వారందరూ మీ నామమున సమావేశమైన వారి మధ్య ఉండునని వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్ష అనుభవించే భాగ్యం మాకు దయచేయండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా దేవుడైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభువుని మోదముతో స్వీకరించుతుంది. ఆ బలి జ్ఞాపకార్థం వినూత్నపరచుటకై మీరు పవిత్ర వాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించుతున్నారు. మీ పరమ రహస్యము కొన్యాటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞతా వందనంలో కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణము యొసగు అపమకయు మమ్ములను ఐక్యపరచు పాత్రము యొక్క పూజ్య పీఠముగా వెలినుగాక. నిత్య రక్షణ జీవనముల మూటగా వెలినుగాక. సజీవరాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయంగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితంలో మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి, సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఓ సర్వేశ్వర, మీరు మమ్ము ప్రేమించున్నందునను మమ్ము రక్షింపవలన ఆశయముతో మీ ఏక కుమారుని మాకు అనుగ్రహించుతని ఆయన శిలువ ప్రభావం మమ్ము పాపబంధం నుండి విముక్తులను చేసి అనుదినం మేము మీ సంకల్పానుసారం జీవించడం దయచేడు. ఈ మహిమాయుత చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఇది మాకు నిత్యము జ్ఞాపరచునుగాక. అనుదినం మేము మా శిలువను మోసుకొనుచు ఆయన వల్ల మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరింపుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధమైన దేవ, నిత్య సహాయని మేరీ మాత ప్రతిమను మరియు పునీత జోజప్ప గారి ప్రతిమను మీకు సమర్పిస్తుండగా మా ప్రార్థన అలకితుడుగా ఉన్నటువంటి జోజప్ప గారిని దీవించండి. ఇక్కడికి వస్తున్నటువంటి బిడ్డలు ఆ ఇద్దరి కుటుంబ జీవిత సుమాత్రను అనుసరించి వారు కూడా జీవిస్తూ దీవెనలు పొందేలాగున ఆశీర్వదించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ ఇరు ప్రతిమలను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. సహాయమును దయచేయము. విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక.
మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు, మరియు 8వ వచనం నుంచి 9వ వచనం వరకు, మరియు 12వ వచనం. దేవాలయము క్రింద నుండి పారు ఏరు. అతడు నన్ను మరల దేవాలయము గుమ్మమునద్దకు కొనువచ్చాను. దేవాలయము తూర్పు ముఖముగా నుండెను. దేవాలయము గడప క్రింద నుండి నీరు ఊరి తీర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచి తిని. ఆ జలము దేవాలయము కుడి ప్రక్కన బలిపీఠమునకు దక్షిణపు ప్రక్కన క్రిందకు పారుచుండెను. అతడు నన్ను దేవాలయం ఆవరము నుండి ఉత్తర ద్వారము గుండా వెలుపలికి చుట్టూని కొనిపోయి తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము ఎలుపల ప్రక్కకు తీసుకుని పోయాను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయ చేరి అచ్చట నుంచి మృత సముద్రమునకు కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావందల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును నుంచి నీటిని చేయను, మంచి నీటిని చేయను. ఇది పారిన తావందల్లా జీవము నెలకొనను. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయను. దేవాలయం నుండి పారు ఏరు వానికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు ఔషధమునకు ఉపయోగపడను. ఇది ప్రభువాకు. భవనం ఎంత సుందరం, దానిలో నివసించు వారు ధన్యులు. దేవాని భవనం ఎంత సుందరం, దానిలో నివసించు వారు ధన్యులు. దేవాని భవనం ఎంత సుందరం. నివసించువారు ధన్యులు. దేవాని భవనమెంత సుందరం. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 17వ వచనం వరకు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 17వ వచనం వరకు
మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. ఎలయనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయజాలడు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ఏలిన వారి వాక్కు. హల్లెలూయా 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 ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషము 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనము వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులను మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్ళతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయం ఎలుపులకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బలలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీరిని ఎక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదని చెప్పాను. నీ గృహము నాకు గల ఆసక్తి నన్ను దహించునని లేఖనమునందలి వాక్యములు శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపెదనని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయము నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజులలో లేపగలవని యూదులు తిరిగా ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గురించియే. ఆయన మృతుల నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులకు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనము యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. దయచేసి అందరూ నిలబడే ఉండండి. ఇది క్రీస్తు సువిశేషము. మిక్స్గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పొడుగ్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది.
ఎత్తుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇది చాలా చక్కగా అగుపడుతున్నందుకు మీ విచారణ గురించి అభినందించగా గట్టిగా చప్పలు కొట్టండి. ఈరోజు ఇక్కడికి రావటం ఒక ఎత్తు అయితే మిమ్మల్ని అందరూ చూడటం మరొక ఎత్తుగా ఉంది. నాకు చాలా అద్భుత బాలయేసు దేవాలయం చాలా అందమైన దేవాలయముగా నేను గుర్తిస్తున్నాను. ఈ దేవాలయంలో దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమించారు కనుక మీరు ఆ ప్రేమను పొందుతూ అందరూ ఒక కుటుంబముగా దేవుని ఆలయంలో ప్రార్థన చేయుటకు మీరందరూ వచ్చారు. ఇక మీ అందరికీ నాకు ఇష్టమైన వాక్కులోకి మనం వెళ్ళిపోదాం. మొదటగా మీరు చదువుకున్న వాక్కు ఎజెకియేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం నుండి 2వ వచనం, 8, 9 వచనాలు మరియు 12 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. అతడు నన్ను దేవాలయపు గుమ్మము వద్దకు కొని వచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు కదా నాన్న. ఏ నీరు ఎక్కడికి పోవాలనో, ఏ మనిషి ఎక్కడికి పోవాలనో దేవుడికి బాగా తెలుసు. అందుకే ఈరోజు నిజముగా మనందరికీ సంతోషకర దినం, కృపతో నిండిన పవిత్ర దినం. మనం ఈరోజు అద్భుతమైన బాలయేసు ప్రార్థనా ఆలయాన్ని ఆశీర్వదించి ప్రారంభించుకుంటున్నాం. ఇది ఎందుకయ్యా ఈ ఆలయ నిర్మాణము జరిగింది అంటే, పోయిన వారంలో తిమ్మారావు గూడెంలో చెప్పిన రీతిగా ప్రజలు ఒకే హృదయము ఒకే ఆత్మ కలిగి యేసు నామం పేరిట సమావేశమై ఆ యేసు ప్రభువుని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, గౌరవిస్తూ, విశ్వాసాన్ని బలపరుచుకుంటూ దేవునికి స్తుతి ప్రార్థనలు అర్పించడానికి వస్తూ ఉంటాం మనం. అందుకే ఈ దేవాలయం దైవ ప్రజలు సమావేశము కావటానికి నిర్మించుకున్న దేవాలయముగా మనము గుర్తుంచుకోవాలి. ఉపదేశుల గ్రంథం 5వ అధ్యాయము 1-5 వచనం నుండి అమ్మమ్మ ఎంత సూపర్గా ఉన్నారా మీరు. నాకు ఇది మొదటిసారి మీ గ్రామానికి రావటం, ఇలా కొట్లాడుకుంటారని నాకు ఎప్పుడో తెలిసిపోయింది. ఒక్కరే చదవండి. దేవాలయమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగవలయును. వారు టీచర్ అయినా, లాయర్ అయినా, గురువు అయినా, రాజైనా, ఎవడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగవలయును. చదువునా. అచ్చటికి వెళ్ళువారు విధేయతతో, వినయముతో వినుటకు వెళ్ళవలేను. కానీ మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలిని అర్పించుటకు కాదు. అగనాన్న 2 విషయాలు. అక్కడికి వెళ్ళేవాడు జాగ్రత్తగా వెళ్ళాలా, అక్కడ వెళ్ళిన తర్వాత దేవుని వాక్కును వినడానికి వెళ్ళాలా. కానీ ఏమీ తెలియని మూర్ఖుల వల్లే ₹1 నా దగ్గర నాకు తీసుకో, ఏమయ్యా తోట అంతోని రాజు గుడి కట్టి అని అర్పించడానికి కాదు, వినయముతో వెళ్ళాల. తర్వాత చదువునా. తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి దేవుని ముందట ప్రమాణములు చేయకూడదు. దేవుడా యేసయ్యా నువ్వు గొప్పవాడి నాయన, వచ్చే సంవత్సరానికి నాకు పెళ్ళై 12 మంది పుడితే ఓ కొడుకు నీకు ఇస్తానయ్యా. పుట్టకపోతే లేనిపోని ప్రమాణాలు, ఒట్టి ప్రమాణాలు దేవుని దగ్గర చేయొద్దు. అయ్యా నేను తల గొరిగించుకుంటాను, వాడు తల పెంచుకొని తిరుగుతాడు. అయ్యా నేను నీకు తల ఇస్తానంటే వాడు తల ఇవ్వడు, తల కొరిగి పెడతాడు. ఇది కాదు. అంటే దేవునికి మాట ఇస్తే ఆ మాట మీద మనం నిలబడాలి. అందుకే దేవుని నామాన్ని వ్యర్థము పలకక ఉండాలి. రోమిల రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును. అరే నాన్న, లింగారావు గూడెం ప్రజలను వినుట వలన విశ్వాసం కలగదు, కానీ
దాని తర్వాత చదువు తర్వాత దేవుని వాక్కును, క్రీస్తును గురించిన వాక్కును ఉండడం వల్ల విశ్వాసం కలుగుతుంది. రంగయ్య గురించి, పుల్లయ్య గురించి, మల్లయ్య గురించి, ఎల్లయ్య గురించి మనం వినకూడదు. ఎవరి గురించి? అలా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గూర్చి, ఆయన నామాన్ని గూర్చి ఉండటం వలన మనం ఆ విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. కానీ ఏమీ తెలియకుండా అరే నాన్న బైబిల్ పట్టుకొని ఆ దారిలో లేదా బజార్లో తిరిగినంత మాత్రాన బ్రతుకు మారదు. మన బైబిల్ గ్రంథము చెప్పినటువంటి సత్యపూరిత వాక్కుకు తగిన రీతిగా మనము జీవించినప్పుడు ఆ సత్యవంతుని యొక్క మాటలో మనం బలపడుతూ ఉంటాం. నా ప్రియ దైవ ప్రజలారా, రాజుల దినచర్య 2వ గ్రంథం 6వ అధ్యాయం 42-43 వచనాలు చదువుకుందాం. ప్రభు మేమిచ్చట చేసిన ప్రార్థనలను, మేము ఈ దేవాలయములో చేసిన ప్రార్థనలను దయతో ఆలింపుము. నానా ఏమన్నాడు? అక్కడికి వెళ్ళేవాడు దేవుని వాక్కును వినడానికి వెళ్ళాలా. దేవుని వాక్కును వినడం వల్ల మన విశ్వాసం కలుగుతుంది కనుక మనం జాగ్రత్తగా మెలగవలేను. రెండో విషయానికి వచ్చినప్పుడు వినయముతో వెళ్ళవలేను. అక్కడికి వెళ్ళేవాడు జాగరూకత కలిగి ఉండవలేను. ఎందుకంటే ఇక్కడ దేవుడు నీ మాటని, నీ ప్రార్థనని, నీ పాటని, నీ హృదయాన్ని ఆలకిస్తాడు. దేవా దయతో మా ప్రార్థన ఆలకింపము. దేవా ఇక లెమ్ము, నీ శక్తికి సూచనముగా ఉన్న నన్ను నిబంధన మందసముతో నీ విశ్రాంతి స్థలమునకు తరలి రమ్ము. నీ యాజకులకు రక్షణ వస్త్రములను ధరింపచేయుము. ఓ ప్రభువా, ఓ ప్రభువైన దేవా, నీ అభిషక్తుల తిరస్కరించకము. ప్రభు, నీ సేవకుడైన దావీదునకు నీవు చేసిన ఉపకారములను స్మరించుకొనుము. నీవు మాట ఇచ్చావు, నిన్ను అభిషేకిస్తాను, నువ్వు అభిషక్తుడివి, నువ్వు రాజువి, నువ్వు నా సేవకుడివి, ఈ ప్రజ కాపరివి. ఇంకో మాట మాట్లాడతాడు 6వ అధ్యాయంలో 28-30 వచనంలో, ఈ దేశమున కరువు, అంటురోగములు వ్యాపించినప్పుడు గాని, వడగాలి, తెగుళ్ళు, మిడతల వలన ఇచ్చటి పైరులు నాశనమైనప్పుడు గాని, శత్రువులు వచ్చి ఈ దేశమును ముట్టడించినప్పుడు గాని, ఇచ్చటి ప్రజలు రోగస్తులైనప్పుడు గాని, ఉపద్రవములకు చిక్కినప్పుడు గాని, ఈ జనులలో ఒక్కడు గాని అనేకులు గాని ఈ దేవాలయమునకు వచ్చి పశ్చాత్తాపపడి చేతులెత్తి నీకు మనవి చేసుకొనొచ్చు, నీవు పరమ పదము నుండి వారి మొరను ఆలపిస్తావు, వారి పాపములను మన్నిస్తావు. నరుల హృదయములు తెలిసిన వాడవు నీ ఒక్కడవే కనుక ప్రతివానికి వాని క్రియలకు తగినట్లుగా ప్రతిఫలమును ఇస్తావు. ఈ దేశమున కరువు వచ్చినప్పుడు కానీ, రోగం వచ్చినప్పుడు కానీ, వడగాలి వచ్చినప్పుడు కానీ, తెగుళ్ళు వచ్చినప్పుడు కానీ, మిడతల వలన ఇచ్చిన పైర్లు పాడినప్పుడు కానీ, శత్రువులు మన దేశాన్ని ముట్టడించినప్పుడు కానీ, ప్రజలకు రోగస్తులైనప్పుడు కానీ, ఈ జనులలో ఒకడు కానీ లేదా ఇద్దరు కానీ వచ్చి ప్రార్థించడంతో చేతులెత్తి వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వారిని నేను దీవిస్తాను. ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతాడు ఆయన, వారి పాపములను మన్నింతును, నరుల హృదయములను నేను తెలుసుకున్నవాడును కనుక ఏ ఒక్కడును కూడా ప్రతి వానికి వాని ప్రార్థన బట్టి ప్రతిఫలాన్ని దయచేస్తాను. బిడలారా, ఈ ఆలయ నిర్మాణం జరిగింది, సుందరంగా ఉంది, చక్కగా ఉంది. ఇది ఎట్లా ఉన్నదంటే ఒక పవిత్రమైన స్థలముగా రూపుదిద్దబడింది. ఎవరి కోసం? దైవ ప్రజ అయిన
మీ అందరి కోసం. అయితే మీరందరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలా? అపోస్తుల చర్యల్లో మనం చాలాసార్లు విని ఉంటాం. 2వ అధ్యాయం 46వ వచనంలో ఏమనుంది నాన్న? ప్రతిరోజు ఈ లింగారావు గూడెం ప్రజలందరూ కూటమిగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇళ్లలో రొట్టెను విరుచుచు కలిగిన దానితో అందరూ సంతృప్తిగా భుజిస్తూ సంతోషము వినయము గల హృదయముతో భుజిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరికీ ప్రీతి పాత్రులైరి. మిమ్మల్ని చూడగానే ఏమనుకోవాలా? అబ్బా వీడు ఎంత అందంగా ఉన్నా అనుకోవద్దు. అబ్బా వీడిలో దేవుడు అగుపడుతున్నాడు అనిపించాలి. ఒరే వాడు తాగొచ్చిన వాడికి ఎదురుగా పోకుండా అనిపించుకోవద్దు. అరే వాడు వస్తుంటే పవిత్రాత్మ మనల్ని ఎన్నో తాకుతుందని అనిపించాలి. అలాంటి యొక్క భావనకే భక్తురాలు హృదయం కలిగి చేయాలి. అందుకే మాట్లాడతాడు 4వ అధ్యాయం 32 వచ్చిన అపోస్తుల చర్యల్లో 4:32 విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోను ఒకే హృదయముతోను జీవించుచుండెను. నేను అడగాలి ఇప్పుడు, ఏమయ్యా ఆయన లేపు ఏంద్రా ఏమంటున్నారా? ఒకే మనసుతోను ఎవరంట? ఎవరు వాళ్ళందరూ? విశ్వాసుల సంఘము. అంటే లింగరావు కూడా మనం అనుకోవచ్చా? లింగరావు కూడా మనం అనుకోవచ్చా? మీరు అందరూ మంచిగా ఉంటారా? అనుకోవచ్చా? అంటే తిమ్మారావు గూడెమ్మలు కూడా అనుకోవచ్చా? మాకు తెలియదు అంటారా? ఎప్పుడైనా క్రైస్తవ సంఘం అంటే క్రీస్తు చెందిన సంఘం. క్రీస్తుకి ఎందుకు చెందిన సంఘం అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోని జ్ఞాన స్నానము. ఓకే, మంచిగా చదువురా. క్రీస్తులోనికి జ్ఞాన స్నానము పొందిన లింగారావు గూడెం ప్రజలందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. అది పరిస్థితి. ఇక మీలో వర్గ భేదాలు, కోపాలు, అసూయ, కులమత భేదాలు, ప్రాంత భేదాలు, ఉన్నవాడి భేదం, లేనివాడి భేదం లేకుండా ఒకే హృదయం, ఒకే మనసు. లేకపోతే పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేరుకు బ్రహ్మాండంగా ఉంటాం మేము, క్రైస్తవత్వం ఉట్టిపడాలా. ఎలా ఉట్టిపడాలంటే మన జీవితం దాన్ని ఉట్టిపడాలా. ఏమీ తెలియని మూర్ఖుల వల్ల మనం ప్రవర్తించకూడదు. ఒక క్రైస్తవ కుటుంబం ఉందంటే 10 కుటుంబాలు నిన్ను చూసి సంతోషపడాలి. అరే బిడ్డలు కష్టపడుతున్నారు, రెక్కాడితే కానీ డొక్కాడని బిడ్డలు, వీరందరి యొక్క శ్రమ, వీరి అందరి యొక్క ఆలోచన, వీరి అందరి యొక్క తపన, తమ దేవుణ్ణి తెలుసుకొని జీవిస్తున్నారు వాళ్ళు. మనం కూడా ఉంటే ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది, ఎంత పావిత్ర్యంగా ఉంటుంది, ఎంత ఐక్యత ఉంటుంది. యేసయ్య ప్రార్థన చేసేవాడు ఎప్పుడు? యోహాను శుభవార్త 17వ అధ్యాయం 20వ వచనం. వారు సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. అంటే ఈ ప్రతిష్ఠించుకున్న వారి కొరకు మాత్రమే కాక ఈ అభిషక్తుల బోధన ద్వారా యేసయ్యను విశ్వసించే వారందరి కొరకు, అంటే మనందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. తర్వాత వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు జాలిపూడి విచారణలో ఉన్నటువంటి 5 గ్రామాల కుటుంబాలు ఒక్కటిగా ఉండాలని మీ విచారణ గురువు, మీ చార్ల్స్ పాస్టర్ గారు, మీ పేరేం పేరు? ఆమోస్ రాజు పాస్టర్ గారు, మోజస్ పాస్టర్ గారు, అమ్మన్ రాజా ప్రార్థన చేస్తున్నారు. అలానే యేసయ్య కూడా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను నీలో, నీవు నాలో ఉన్న రీతిగా ఈ లింగారావు గూడెం ప్రజలందరినీ ఏకం చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఆ కన్నీటి ప్రార్థన చేస్తూ సత్యవంతులుగా జీవించాలా, న్యాయవంతులుగా జీవించాలా, ప్రార్థనాపరులుగా జీవించాలా, పవిత్రాత్మ శక్తిని పొందిన వారుగా జీవించాలా, పవిత్రాత్మకు సాక్షులుగా జీవించాలా. అందుకే ఆయన అంటాడు అపోస్తుల చర్యలు 1వ అధ్యాయం 8వ వచనంలో, పవిత్రాత్మ
మీ లింగారావు గూడెం ప్రజల మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరియా భూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఓకే నాన్న, శక్తిని పొందుతారు బిడలారా, సాక్షులై ఉంటారు. ఎందుకో తెలుసా? రోమలు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం, ఏలయనా దేవుడు మనకు ఒసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనులుగా ఉన్నప్పుడు నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించాడు. చూసారా? తన పవిత్రాత్మతో నింపిన, ఎందుకంటే హీనులైనటువంటి వ్యక్తుల కోసం మరణించి మనల్ని మహోన్నతులు చేయాలనేది ఆరాటం. ఆయన ఆరాటంలో పోరాటం చేశాడు. ఎలాంటి పోరాటం? కత్తులతో, గుడియలతో, బెడతలతో ఆయన వెళ్ళలా. బలముతో, దేవుని బలంతో ముందుకెళ్ళాడు. ఈ ప్రజల కోసం పడరాని కష్టాలు పడతాను, పడరాని హింసలు పడతాను, అవమానాలు పడతాను, కానీ వీళ్ళని రక్షించడం కోసం సిలువను మోస్తాను అనే ఆలోచన అదే, ఇంకేం లేదు. రక్షించాలి. మరి నీవు నీ కుటుంబం గురించి ఎంత ఆలోచించాలా? నీవు నీ కుటుంబం సంఘం గురించి ఎంత ఉండాలా? నీవు నీ కుటుంబం సంఘం కలిసి తల్లి సంఘం కోసం ఎంత ఆలోచించాలా? అందుకే బిడ్డలారా, ఇది ఒక్కరోజు భాగవతం కాదు. పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా జనం దాటిపోయింది. కోట్ల ఉన్నాం మనం, కోట్లకు పడగలు తీసుకుంటాం మనం అందరం. ఏం లాభం? చూడటానికి శృంగారంగా ఉంటే నోరంతా వాసన కొడుతుండే. సాక్ష్యం లేదు. ఎవడి పగ వాడుకున్నది, ఎవడి కులం వాడుకున్నది, ఎవడి ద్వేషం వాడుకున్నది, ఎవడి పగ వాడుకున్నది. ఇక ఎలా క్రైస్తవుడు? క్రైస్తవత్వం అంటే ఆయన ఏమన్నాడు? మీరు క్రీస్తును ధరించారు. జ్ఞాన స్నానములో మొట్టమొదటి దివ్య సంస్కారం మీరు. కానీ ఏంటిరా మన ఆలోచన? ఈరోజు మనము ఒక చక్కని నిర్ణయానికి రావాలా. ఏ నిర్ణయానికి రావాలంటే, రాళ్ళు దినచర్య 2వ గ్రంథం 7వ అధ్యాయం, సొలొమోను దేవాలయ ప్రాంగణపు మధ్య భాగమును శుద్ధి చేయించను. అతడు అచ్చటనే దహన బలులు, ధాన్య బలులు, సమాధాన బలుల్లో వేల్చు క్రొవ్వును సమర్పించెను. ఆనాడు ఆ రాజు చేయించిన కంచు పీఠము ఈ బలులన్నిటినీ సమర్పించుటకు సరిపోదాయను. సొలొమోను 7 రోజుల పాటు ఉత్సవములను చేయించను. ఇజ్రాయేలు తండోపతండలుగా ప్రోగైరి. దూర ప్రాంతం నుండి వచ్చిరి. ఆ ప్రజలు 7 నాళ్ళు పీఠము ప్రతిష్ఠ చేసిరి. 7 నాళ్ళు పండుగ చేసుకొనిరి. చివరి దినమున ప్రాయశ్చిత్త కర్మ జరుపుకొనిరి. పీఠం కట్టారు ఇక్కడ ఎత్తైన ప్రాంతంలో. ఇక్కడ ఏం జరుగుతుంది నాన్న? దివ్య బలి పూజ జరుగుతుంది. అంటే ఏంటిది? రొట్టె రసాలు అభిషక్త గురువు హస్తాల మీదుగా క్రీస్తు రక్త శరీరగా మారటానికి, ఆ మారినటువంటి గొప్పనటువంటి ఆ దివ్యమైన శరీరాన్ని దైవ ప్రజలకి దివ్యమైన భోజనంగా పంచడం జరుగుతుంది. అందుకే మన ప్రార్థనలో పశ్చాత్తాపం అనేది మనకు చాలా ముఖ్యం. చాలాసార్లు నేను మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ చూడండి, 14వ వచనం చదువునా, నేను వానలు కురిపించినప్పుడు కానీ, మిడతల దండును పంపినప్పుడు కానీ, అంటు రోగములు వ్యాప్తి చేయనప్పుడు కానీ, ప్రజలు నాకు మొరపెట్టి పశ్చాత్తాపడి తమ దుష్కార్యములను విడనాడుదురేని. ఒకడి మీద ఒకడు, పగ మీద పగ, ద్వేషం మీద ద్వేషం, నాకు రాలంటే నాకు రాలేదు, లేదా నాకు కావాలంటే నాకు కావాలి. అన్నదమ్ములే, అక్క చెల్లెంలే, కుటుంబమే అలా గందరగోళ పరిస్థితుల్లో పడిపోతే దేవుని దీవెనలకు మనం అర్హులం అవుతామా? అందుకే నేర్పుమాయా నజరేయా ప్రార్థన నేర్పుమాయా. ఎలాంటి ప్రార్థన?
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ సంకల్పము పరలోకంలో నెరవేరినట్లు ఈ భూమిలో నెరవేరునుగాక. ఇది ఆయన రాజ్యం కోసం ప్రార్థన చేయాలి. మరొక మాట మాట్లాడుతున్నారు. ప్రజలు నాకు మొరపెట్టి పశ్చాత్తాపడి తమ దుష్కార్యం విడనాడుదురేని మోక్ష పదం నుండి నేను వారి వేడుకలను ఆలింతును, వారి పాపములను క్షమింతును, వారి దేశము అభివృద్ధిలోనికి తెత్తును. వారి దేశాన్నే అభివృద్ధి తీసుకొస్తారు. మీరు దేవలమును అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆదరముతో ఆలింతును. నేను ఈ మందిరమును ఎన్నుకొని దీనిని పవిత్రపరచుని, ఇచ్చట నాకెల్ల కాలము అనియే నా కోరిక. అరే నాన్న, ఏమక్క ఎక్కడ పోయినావే? ఈరోజే మా ఆయన బొంబాయికి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకొచ్చాడే అట్టనా, గుడికి వచ్చి ఇవా మాటలు. ఏంటే చెల్లె ఏమైందమ్మా? మా పెద్దన్న వచ్చాడు. ఇవన్నీ ఎక్కడ మాట్లాడుకోవాలి? నేను ఈ మందిరంను ఎన్నుకొని దీన్ని పవిత్రపరచుని, ఇచ్చట నాకు ఎల్లకాలము పూజలు జరగవాలని నా కోరిక. నేను కలకాలము ఈ మందిరమున ఆధారాభిమానములతో పరామర్శించుదును, సంరక్షించుదును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్కు. నమ్ముతున్నారు ఈ మాటని? ఏరా, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. నమ్మితే ఆ దేవుని దీవెనలు పూర్తిగా పొందుతారు అన్న సత్యముతో, విశ్వాసంతో పూజలో పాల్గొందాం. ఆమేన్. ప్రకారము అపోస్తలులు పవిత్రాత్మను పొందిరి, తగు శక్తిని బడసిరి. దీనిని గురించి మనం అపోస్తలుల చర్యల గ్రంథములో చదువుచున్నాము. జ్ఞానస్నానము పొందిన వారి మీద పునీత పౌలు తన హస్తములను ఉంచగా పవిత్రాత్మ వారి మీద వేంచేసి వచ్చెను. వారును పరుభాషలు మాట్లాడుచు ప్రవచనములను పలుకనారంభించిరి. పీఠాధిపతులు అపోస్తలుల వారసులుగా ఉన్నందున జ్ఞానస్నానము పొందిన వారికి పవిత్రాత్మల వసగ అధికారము కలిగి ఉన్నారు. వారు వ్యక్తిగతముగా గాని వారి ప్రతినిధులకు గురువుల ద్వారా గాని ఈ పవిత్ర కార్యమును నెరవేర్చుచున్నారు. ఈ దినము ఈ ధృవీకరణ అభ్యంగనము ద్వారా పవిత్రాత్మ రాకడను, క్రొత్త భాషలను మాట్లాడు వరము వలన గాక కేవలము విశ్వాసము జ్ఞానముతో గుర్తించుచున్నాము. ఆయన మన హృదయముల దైవ ప్రేమతో నింపుచున్నారు. ఒకే విశ్వాసముతోనూ వేరువేరు దైవ పిలుపులందును మనలందరినీ ఐక్యపరచుచున్నారు. ఏక పవిత్ర తిరుసభ సాధనకై మన యందు కృషి సల్పుచున్నారు. వీరు స్వీకరించబో పవిత్రాత్మ వరము మిమ్మలను అధికముగా క్రీస్తును పోలియున్నట్లు చేయును. తిరుసభలో ఉత్తమ సభ్యులను గావించుటకును ఒక ఆధ్యాత్మిక గుర్తుగాను ముద్రగాను ఉండగలదు. పునీత బప్తిస్మ యోహాను తపోస్నానమును ఇచ్చిన సమయమున క్రీస్తు పవిత్రాత్మతో అభ్యంగనము చేయబడెను. ఆయన తన బహిరంగ సేవ వలన పవిత్రాత్మ ప్రేమ జ్వాలను ప్రపంచములో వెలిగించుటకు పంపబడెను. మీరిప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞానస్నాన దినమున మీరు చేసిన లేక మీ పేరిట తిరుసభతో ఏకమై మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతన పరుచుమని మిమ్మలను కోరుచున్నాను. ఇంకా చేసినటువంటి వాగ్దానాలను మరొకసారి నూతనీకరించుకుంటూ ప్రభు ముందు మరొకసారి వాగ్దానం చేద్దాం. అన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతుకోస్తు దినమున అపోస్తలులపై వేయించేసి వచ్చిన వారును
ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇది ఏ తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము. ఆమేన్. సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి నీటి వలన పవిత్రాత్మ వలన ఈ మీ సేవకులను పాపంలో విముక్తులను గావించి వారికి నూతన జీవన ప్రసాదించి వీరికి సహాయంగాను మార్గదర్శిగాను ఉండకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవమును జ్ఞానవరం దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధాత్మ దేవా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించు కానుకలు మీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరంలో సమావేశమైన నీ ప్రజలందరూ మీ దివ్య రహస్య ద్వారా నిత్య రక్షణ వరను పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పరమ పవిత్రుడైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడను మీ కృతజ్ఞత వందనములు చెల్లించున్నాము. యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏలైనా మీ దివ్య నామమున ఎల్లడలా సన్నతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమ ఆలయముగా ఏర్పరచుకుంటేవి. అయినను మీ ఆరాధనకు సముచితమైన స్థలములను మీకు ప్రతిష్ఠించుకునే అవకాశం మాకు కల్పించున్నావు కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ పవిత్ర ఆలయమును మీ మహత్వమునకు అంకితమునర్చుటకు ఆనందించున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించున్నది. ఇది పరలోక యెరూషలేమునకు చిరస్థిన్నముగా వెలయుచున్నది. ఏలైనా కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వం వాసమై ఉండనట్లు చేస్తేవి. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తలుల పునాదిపై నీవు నీ శ్రీసమును పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్ర ఆత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందవు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునితో ఏకమై నీ మహిమను ప్రకటించు నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము.
విశ్వాసకు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తుని రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా జైరవ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చెయ్యము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరంతో చనిపోయిన వారందరినీ జ్ఞాపం చేసుకునము. వారిని దివ్య ప్రకాశములను చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మా కృత జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. శక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఉపదేశమునుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపుని విముక్తులమై ఎట్టి కలతల గురి కాకులు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపులు పడిచిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రురాలు కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థపడును. మంచి పాప సంగీతం చేసి దివ్య ప్రసాదం స్వీకరించండి. వేరే సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు మౌనంగా మీ స్థలాల్లో ఉండి ప్రార్థించవలసింది కోరుతూ ఉన్నాము. ఆర్సీఎం కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ పవిత్ర గడియన ఈ మీ సంఘాన్ని మీరు దీవించిన విధానం బట్టి వేలాది స్తోత్రాలు. మేమందరం ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు మీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచము. తత్ఫలితంగా మేము మీ పవిత్ర ఆలయములో సదా మేము ఆరాధింతుము. మీ సన్నిధిలో మీ పునుతో పాటు మీ మహిమలో భాగస్వాముగుదుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. విశిష్ట ఆశలకై మీ ఇష్టమును వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. ఈ ప్రార్థన ఆలయ అంకితోత్సవం మేము చేరబిలిచిన ఇహపరముల ప్రభువైన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై హేరాళముగా కురిపించునుగాక. ఆమేన్. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మేము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాసస్థలముగాను రూపొందించునుగాక. ఆమేన్. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పునితో పాటు మీరు స్వర్గానందమునకు వారసులు అగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూర్చోండి, చేతులు జోడించండి.
సహోదరి సహోదరులారా, మరి మన విచారణ గురువుడు పని ఉంది, అమ్మన్ రాజు గారు వెళ్తున్నారు. ఒకసారి గట్టిగా తప్పుడు కొట్టిన ఆహ్వానిస్తూ విచారణ గురువుని. థ్యాంక్ యూ, వెల్కమ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నిజంగా దేవుడికి మనం వందనాలు చెప్పాలి. నిన్నంతా కూడా వర్షం పడింది. దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చి ఈ పండుగను ఇంత ఘనంగా చేసినటువంటి తృతీవేక సర్వేశ్వరునికి గట్టిగా తప్పుడు కొట్టండి, గట్టిగా. అదేవిధముగా మరియ తల్లి మనకు మంచి వాతావరణానికి వచ్చినందుకు మరియ తల్లి కూడా వందనాలు చెప్తూ గట్టిగా తప్పుడు కొట్టండి. ఈరోజు ఈ కార్యక్రమము ఇంత గొప్పగా జరగటానికి మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియతమ గౌరవనీయులు పూజ్యులు శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారికి గట్టిగా తప్పుడు కొట్టాలి. ఎందుకంటే ఆయన తండ్రి గారు ఈ రోజుల్లో చాలా బిజీగా ఉన్నారు. బెంగళూరు నుంచి రాత్రి వచ్చారు. ప్రతిరోజు కార్యక్రమం పాపం ఆయనకి ఎర్రటన్నట్లో. కానీ మన మధ్యలోనికి వచ్చి మంచి ప్రసంగాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి, మన కొరకు ప్రార్థన చేసినటువంటి తండ్రి గారి గురించి 2 మాటలు చెప్పాలి. మంచి వ్యక్తి, గుడ్ పర్సన్. మన బిషప్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన్ని దగ్గర నుండి చూస్తే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను దగ్గరగా ఉండి తండ్రి గారిని చూశా. ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఫ్రెండ్లీ, ఫాదర్లీ. బయటికి మాత్రానికి కోపంగా ఉంటారు, కానీ ఆయన వ్యక్తిత్వం అది కాదు. వెన్న, ఆయన మనసు ఎలాంటిది చెప్పండి, వెన్న లాంటిది. అలాంటి వ్యక్తి మనకు బిషప్గా ఉండటము, మనకు వచ్చి పూజ చేయటము చాలా సంతోషం. తర్వాత బిషప్ గారి నుండి మేము గురువులు నేర్చుకోవాల్సింది పంక్చువాలిటీ. ఆయన బెంగళూరులో ఉన్న పరిగెత్తుతాడు, ఇక్కడ ఉన్న పరిగెత్తుతారు. ఎందుకంటే పంక్చువాలిటీగా సమయానికి వస్తారన్నమాట. అన్ని సమయానికి వస్తారు, సమయానికి ముగించేటువంటి ఒక గొప్ప బిషప్ గారు. నేను బిషప్ గారిని సింగింగ్ బిషప్, పాటలు పాడే బిషప్గా, రన్నింగ్ బిషప్గా, ఆయన పరిగెత్తాడు, మనల్ని పరిగెత్తిస్తారు. అంటే అంత యాక్టివ్గా ఉండేటువంటి తండ్రి గారు మన పొలిమేర జయరావు తండ్రి గారికి ఒకసారి గట్టిగా తప్పుడు కొట్టండి. థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండ్ యువర్ ప్రేయర్స్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ బీన్ టు ఆల్ ఆఫ్ అస్. మన గురువుల్లో పెద్ద గురువు మన మోజెస్ బాగా నా ఫ్రెండు. ఈరోజు రేపు కూడా ఆయన మన జాలప్పుడికి వస్తున్నారు. ఫాదర్ గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ మోజెస్. మిగిలినటువంటి గురువులందరూ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దిలీప్ ఫాదరు నేను ఇక్కడ లేనప్పుడు సహాయం చేశారు. ఫాదర్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా తప్పుడు కొట్టండి. మన అమ్మగారులు, ఎంఎస్ఏ అమ్మగారులు చాలా కష్టజీవులు. ఎప్పుడు అవసరమైనా సరే ప్యారిష్లో అన్ని పనులు సహకరించినటువంటి మన అమ్మగారులకి నేను ప్రత్యేకమైన ఎంఎస్ఎంఏ అమ్మగారులకి, దోనా సిస్టర్ గారు, వారి యొక్క కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తప్పులు కొట్టిన గట్టిగా. మరి ముఖ్యంగా స్థానిక ఉపదేశి మన చార్లెస్ మాస్టర్ గారికి, అదేవిధంగా మిగిలిన మాస్టర్లు అందరూ కూడా విన్నుబాబు గారు, తర్వాత తంబి గారు, ఆంబ్రోస్ గారు, తర్వాత పవన్ వీళ్ళందరూ కూడా నాకు నచ్చింది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఏ పంటకైనా సరే మంచిగా చేస్తున్నారు. మన ఉపదేశాలు అందరూ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా తప్పుడు కొట్టండి. అదేవిధంగా ఇంజనీర్ ప్రకాష్ గారు ఈ యొక్క దేవాలయానికి ఇంజనీర్గా చేశారు. అదేవిధంగా తిమ్మారగూడెం కూడా, మరియు తంబి మేస్త్రి గారికి, మరియు ఈ యొక్క ఆర్టు ఈ విధంగా వేయాలంటే ఇక్కడ కానీ తిమ్మారగూడెంలో కానీ ఫాదర్ రవితానయ్య నా ఫ్రెండు, పీమే ఫాదరు, ఆయన ఫిలిప్పీన్స్లో ఉండి అక్కడి నుంచి నాకు ఐడియా ఇచ్చి చేసేందుకు రవితానయ్య ఫాదర్ గారు కూడా నేను పీమే ఫాదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీడియో ఫోటోగ్రఫీ చేసినటువంటి బెన్హార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా వంట చేసిన వారు, టెంట్, మైక్, సౌండ్ సిస్టమ్ వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన కోయర్ గ్రూప్ వాళ్ళు, జాలపూడి వాళ్ళు, కరుణ్ రాజు గారు, తర్వాత మనందరూ కూడా బాబు మీరందరూ కూడా నేను ప్రత్యేకమైన గట్టిగా తప్పుడు కొట్టిన మన కోయర్ గ్రూప్కి. ఎందుకంటే రోజు ప్రతిరోజు ప్రోగ్రామ్స్ అండి మనందరూ కూడా. అదేవిధంగా ఆల్టర్ బాయ్స్కి, డాన్స్ చేసినటువంటి వారికి దీప్తి వాళ్ళకి నేర్పించింది, ఆమెకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శృంగరోష్ నుంచి వచ్చినటువంటి విశ్వాసులు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలోనికి సంఘ పెద్దలు మనకి మాథ్యూ గారు, శివ గారు
సంఘ పెద్దలు రాశాను మీ పేర్లు. ఈ యొక్క సంఘానికి కుడి భుజము, నాకు ఎడమ భుజంగా మన సంఘ పెద్దలు ఇద్దరు, శివగారు, మాథ్యూ గారు, శివగారు చాలా కష్టపడ్డారు. మరియు మీ అందరు మహిళలకి పిల్లలకి బాగా పనిచేశారు. ఇక్కడ కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఈ యొక్క దేవాలయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పేరు గుర్రం బుజ్జి గారికి డోర్ ఇచ్చారు కదండి, డోర్ ఇచ్చారు సార్. మీకు కూడా ప్రత్యేక వందనాలు, తప్పులు కొట్టండి. డోర్ కూడా ఇచ్చారు, వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవాలయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన గౌరవనీయులు తండ్రి గారిని మనందరం కూడా సన్మానించుకుందాం. రాజు గారు మన యొక్క పీఠాధిపతులను సన్మానిస్తూ ఉండగా అందరూ కరతాళ ధ్వనులతో తండ్రి గారికి ఈనాటి చక్కటి దివ్యబలి ప్రతిష్ఠ దివ్యబలి పూజలు అందించినందుకు కృతజ్ఞతలను తెలియపరుద్దాం. వారితో పాటు డెంటల్ కాలేజ్ సెక్రటరీ ఫాదర్ మోజెస్ గారు కూడా మరి తండ్రి గారిని సన్మానిస్తూ ఉండగా చప్పట్లు కొడదాం. మరి తర్వాత సంఘ పెద్దలు ఎక్కడున్నా సరే ముందుకు వచ్చి మన యొక్క తండ్రి గారిని సన్మానించడానికి ముందుకు రావాలి. సంఘ పెద్దలు మాథ్యూ గారు, శివ గారు మరి ఎక్కడున్నా సరే ముందుకు రావాలి తండ్రి గారిని సన్మానించుకోవడానికి. ఉపదేశులు ఎక్కడున్నా సరే త్వరగా రావాలి ముందుకి. ఉపదేశ మాస్టర్లు అందరూ కూడా రావాలి. ఈసారి తండ్రి గారు బిజీగా వెళ్ళిపోయారు. ఈసారి తండ్రి గారు వెయిట్ చేస్తున్నారు. ఉపదేశులు ఉన్నటువంటి ఉపదేశులు అందరూ కూడా త్వరగా ముందుకు రావాలి. అందరూ చప్పట్లు కొడుతూ తండ్రి గారి కృతజ్ఞతలు తెలియపరుద్దాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మరి చప్పట్లు కొడుతూ ఇంత చక్కటి దేవాలయాన్ని నిర్మించినటువంటి మన యొక్క విచారణ గురువులు కృతజ్ఞతలు తెలియపరుద్దాం. మరి వారి యొక్క సేవలు ఇంకా కూడా ఫలవంతం అవ్వాలని, మరి తండ్రి గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఇప్పుడు గ్రామ పెద్దలు మరి గుర్రం బుజ్జి గారిని మన యొక్క తండ్రి గారు మరి మన విచారణ గురువులు మరి మొదటి గారు సన్మానిస్తున్న చప్పట్లు కొడదాం. పానా ఎక్కడ రావాలి? దేవరి